బేతేలు అనుభవానికి రావాలి. సోదరా, పరలోకపు గవిని అనగా దేవుని సన్నిధి. ఇంకా చూడండి, బేతేలు ఎలాంటిదో చూద్దాము. 35వ అధ్యాయం ఆదికాండంలోనే, ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీవు కనబడిన దేవునికి అక్కడ ఏం కట్టమని చెప్పాడు? ఏం కట్టమన్నాడు? బలిపీఠము కట్టాలి. బేతేలు అనగా దేవునికి బలిపీఠము కట్టుట. బేతేలు అనగా పరలోకపు గవిని అని అర్థము. బేతేలు అనగా దేవునికి బలిపీఠము కట్టుట. సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితంలో ఈ రెండో అనుభవంలోనికి మనం రావాలి. గిల్గాలులో నీ భక్తి మొదట స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గిల్గాలులో నీ భక్తి స్టార్ట్ అవుతుంది. అక్కడ నరుకుడు పడాలి. నరుకుడు సెక్షన్ ఉంది అక్కడ. అవన్నీ తీసేసుకొని, అవన్నీ తొలగించుకొని, ఈ పనికిరాని తీగలన్నిటిని నరికి కాల్చి పారేసి ఈ గిల్గాలు అనుభవంలో నుండి బేతేలు అనుభవం అనగా దేవుని మందిరములోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, పరలోకపు గవిని దగ్గరకు రావాలి. అక్కడ నీకు ఒక బలిపీఠము కట్టాలి. ఏ పీఠం అండి? ఏ పీఠ? ఇప్పుడు నేను పాయింట్ అడుగుతాను, మీరందరూ ఆన్సర్ చెప్పాలి. మీ ఇంట్లో కూర్చోవడానికి మంచి కుర్చీ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇద్దరికైనా ఉంది? ఏమండి, ఇప్పుడు నేను వస్తానండి మీ ఇంటికి, నాకు కూర్చోవడానికి ఒక కుర్చీ ఉందా లేదా మీ ఇంటి దగ్గర చెప్పండి. ఉంటే చేతులు ఎత్తండి. ఓకేనా? కుర్చీ లేదు, అందరి ఇళ్లలో కూర్చోండి. ఎవరు కూర్చోడానికి? మీ ఇంటికి వచ్చిన గెస్ట్ కూర్చోడానికి ఒక చైర్ ఉంది. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. దేవుడు మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి. రావయ్యా యేసయ్యా అనండి. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. ఇప్పుడు మీరు దేవుని ఏమడిగారంటే, అయ్యా మా ఇంటికి రండి అయ్యా అని అడిగారు. ఇప్పుడు గెస్ట్ వస్తే కూర్చోవడానికి మీ దగ్గర ఉంది, కుర్చీ ఉంది. ఇప్పుడు దేవుడు వచ్చి కూర్చోవడానికి అంటున్నాడు, నాకు మీ ఇంటిలో బలిపీఠం ఉండాలి అంటున్నాడు. ఏ పీఠం? గెస్ట్ కూర్చోవడానికి కావాల్సిందంటే కుర్చీ, దేవుడు కూర్చోవడానికి కావాల్సిందంటే బలిపీఠం. ఇప్పుడు బలిపీఠం ఉందా మీ ఇంట్లో? బలిపీఠం సంగతి ఏమో గానయ్యా, స్టవ్ పెట్టుకోవడానికి పొయ్యి పీట మాత్రం ఉందయ్యా అంటారు మీరు. ప్రతి ఇంటిలో కిచెన్ ఉంది, ప్రతి కిచెన్ లో స్టవ్ పెట్టుకునే బల్ల ఉంది. స్టవ్కి బల్ల ఉంది కానీ ప్రభువుకి బల్ల లేదు ఇంట్లో. ప్రభు వచ్చి కూర్చోవడానికి బలిపీఠం లేదు ఇంట్లో. ప్రభు వచ్చి బలిపీఠం మీద కూర్చొని మీ ఇంటిలో మీ అమ్మని, మీ నాన్నని, మీ పిల్లలని అందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళ మీద చేతులు పెట్టి ఆశీర్వదిద్దామని ప్రభు కూర్చొని ఆశీర్వదిద్దామనుకుంటే ఆయన కూర్చోవడానికి ఇంట్లో బలిపీఠం లేదు. సోదరుడా, సోదరి, క్రైస్తవ జీవితంలో రెండవ దశ ఏమిటంటే బేతేలు అనుభవం నీకు రావాలి. ఆయన వచ్చి కూర్చోవాలి,
నీవు చెప్పేది వినాలి. ఆయన వచ్చి కూర్చోవాలి, నిన్ను దీవించాలి. ఆయన వచ్చి కూర్చోవాలి, నిన్ను దీవించి ఆశీర్వదించి వెళ్ళాలి. అందుకు బలిపీఠం అవసరము. మనిషి కూర్చోవడానికి చైర్ ఉంది, టీవీ పెట్టుకోవడానికి టీవీకి స్టాండ్ ఉంది, స్టవ్ పెట్టుకోవడానికి స్టవ్ పెట్టుకునే బల్ల ఉంది. ప్రభు కూర్చోవడానికి బలిపీఠం లేదు. ప్రభు అంటా ఉన్నాడు, నీ బేతేలులో బలిపీఠం కట్టండి, నేను వచ్చి మీతో కూర్చుంటాను, నేను వచ్చి మీతో ముచ్చటిస్తాను, నేను వచ్చి మిమ్మల్ని దీవిస్తాను. మీరు మేళ్ళలో బలిపీఠాలు కట్టండి, మీ మందిరంలో బలిపీఠం కట్టండి, మీ హృదయాలలో బలిపీఠం కట్టండి. బేతేలు అనుభవం. ఏ అనుభవం ఇది? ఏ అనుభవం ఇది? బేతేలు అనుభవం. ఇప్పుడు ఎలీషా మొదటి అనుభవం గిల్గాలు అనుభవం దాటాడు. రెండో అనుభవం బేతేలు అనుభవం, బలిపీఠం కట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఎలీషా ఇక్కడ ఆగిపోవాలంటే, లేదా నీ దాసుడైన నేను వెంటబడి వస్తాను. సోదరా సోదరి, దేవుని ఆశీర్వాదాలు నీకు రావాలంటే దేవుని వెంటబడి వచ్చేవారు తయారు కావాలి. దేవుని పని ఉన్నది అంటే వెంటబడి పరిగెత్తుకొచ్చేవారు కావాలి. దేవుని బలిపీఠం అంటే అది. ఇప్పుడు మూడో అనుభవంలోకి తీసుకుని వెళ్తాడు. ఈ మూడో అనుభవం ఏమిటి అంటే యెరికోకి వెళ్తాడు. ఎక్కడికండి? ఎక్కడిది? యెరికో. యెరికో అంటే అర్థం ఏంటంటే ఈత చెట్ల పట్టడము అని అర్థం. ఏ చెట్లు అండి? ఏ చెట్లు? ఈత చెట్ల పట్టడము అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఖర్జూరపు చెట్ల పట్టణము అని అర్థం. ఆ యెరికో పట్టణం పిల్లరా టోటల్గా అన్ని ఖర్జూరపు చెట్లే ఉంటాయి. అసలు ఆ పట్టణం అంతా అన్ని వీధుల్లో, అన్ని బజార్లో, అన్ని ఇళ్లలో మనలాగా రకరకాల చెట్లు ఉండవు. ఆ టోటల్గా ఆ సిటీ అంతా, యెరికో సిటీ అంతా ఖర్జూరపు చెట్లే ఉంటాయి. ఈ ఖర్జూరపు చెట్లు దేనిని చూపిస్తాయి అంటే నీతిమంతుని చూపిస్తూ ఉన్నాయి. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మోవు వేయుదురు. అనగా మూడో అనుభవం ఏమిటంటే నీవు నీతిగా మారాలి. నీతి జీవితం నీలోనికి రావాలి. దేవుని నీతి నీలోనికి రావాలి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. ఈ నీతి నీకు ఎలాగ వస్తుందయ్యా అంటే దేవుని స్తుతించుట ద్వారా వస్తుంది, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా వస్తుంది, దేవుని బిడ్డలతో సహవాసం చేయుట ద్వారా వస్తుంది. చివరికి ప్రభువుని స్తుతించుట నీతి వస్తుంది. నీతి ద్వారా నీ జీవితము ఘనతకు ఎక్కుతుంది. నీతి ఘనతను ఎక్కించును అని ఉన్నాయి. కావున యెరికో అనుభవము అది స్తుతించే శక్తి. ఆ స్తుతి శక్తి అనేది అసలు ప్రారంభమైంది ఎక్కడంటే యెరికోలోనే. ఆ యెరికో పట్టణం చుట్టూ ఆ యెరికో గోడలుంటే మరి యెహోషువ తన సైన్యము ఆ యెరికో గోడల చుట్టూ స్తుతిస్తూ తిరిగారు. 7 మార్లు తిరిగిన తర్వాత గోడలు ఏమైపోయినాయి?
కుప్పకూలిపోయి ఎరికో గోడలు కూలిపోయినది దేని ద్వారా అంటే స్తుతుల శక్తి ద్వారా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను, స్తుతించెదను. ఎరికో అనుభవం అనగా స్తుతిలోని శక్తి. ఈ స్తుతి అనేది ఎరికో గోడల దగ్గర ప్రారంభమై ఈ స్తుతి అంచెలంచెలుగా ఎక్కడ దాకా వెళ్ళిందో చూద్దామా? ప్రకటన గ్రంథం తీయండి. ఈ స్తుతిలో ఉన్న శక్తి ఎక్కడ దాకా వెళ్ళిందో చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. ఈ స్తుతి ఎక్కడ జరుగుతుందంటే పరలోకములో జరుగుతుంది. స్తుతి ఎరికో గోడల దగ్గర ప్రారంభమైంది. ఇప్పుడు స్తుతి ఎక్కడ దాకా వెళ్ళిందండి? పరలోకం వరకు వెళ్ళింది. అనగా భూలోకములోను పరలోకములోను అద్భుతమైన శక్తి కలిగింది ఏమిటి అంటే స్తుతి. ఎరికో అనుభవం. ఏ అనుభవం అండి ఇది? ఎరికో అనుభవం. ఇప్పుడు ఎన్నో అనుభవాలు చూసాం మనం. 3 అనుభవాలు. మొదటి అనుభవం గిల్గాలు అనుభవం, రెండవది బేతేలు అనుభవం, మూడవది ఎరికో అనుభవం. ఇప్పుడు 3 అనుభవాలు ఎలీషా పొందాడు. ఇప్పుడు ఏలియా అంటాడు, ఎలీషా ప్రభు నన్ను యోర్దానుకు వెళ్ళమంటున్నాడు, దయచేసి నువ్వు రావు, ఇక్కడే ఉండంటే లేదయ్యా నేను నీతో వస్తాను అన్నాడు. యోర్దానుకు తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? యోర్దాను. ఈ యోర్దాను అనేది అర్థం ఏమిటంటే, ఆ యోర్దాను అనగా పై నుండి ప్రవహించుట అని అర్థం. పై నుండి ప్రవహించుట. చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. మీకు ఒక చిన్న పుస్తకం ఉండేదండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, మీకు గుర్తొస్తుంది. మన అరచేయి అంత ఉండేది, సన్నగా ఉండేది, కొన్ని వాక్యాలు ఉండేవి. దానికి అరచేయి కంటే కొంచెం తక్కువగా ఉండేది. ఆ పుస్తకం పేరు పై నుండి సహాయము అని ఉండేది. ఆ పుస్తకం చూసిన చేతులు ఎత్తండి. కొద్దిమంది చూశారు. చిన్న పుస్తకమే అది, చాలా చిన్నది. పై నుండి సహాయం అని చిన్న పుస్తకం ఉండేది. దానిలో అన్ని వాక్యాలే, రకరకాల వాక్యాలు ఉండేవి. ఏంటి వాక్యాలు అంటే పై నుండి సహాయం అంటే ఈ వాక్యాలు దేవుడు నీకు పై నుండి సహాయం చేస్తున్నాడు అని అర్థం. అలాగే పిల్లరా, 4వ అనుభవంలోనికి వచ్చాము. ఇప్పుడు మనం 4వ అనుభవం ఏంటంటే పై నుండి ప్రవహించున్నది. కాలువలు ఎలా ప్రవహిస్తాయి? సమానంగా ప్రవహిస్తాయి. నదులు ఎలా ప్రవహిస్తాయి? సమానంగా ప్రవహిస్తాయి. సముద్రాలు
సమానంగా, ఒక ఎన్ని ఊర్లన్నా వెళ్ళు, ఎన్ని దేశాలన్నా వెళ్ళు, అవి సమానంగా వెళతాయి. కానీ యోర్దాను అనేది పైనుండి ప్రవహిస్తా ఉంటది. సంఘానికి ఒక యోర్దాను నది ఉన్నది. ఆ యోర్దాను నది యొక్క సహాయం పైనుండి వస్తా ఉంటది. నీకు కావలసిన దేవుని శక్తి ఈ చుట్టుప్రక్కల ఎక్కడి నుంచి రాదు, పైనుండి వస్తుంది. నీకు కావలసిన స్వస్థత పైనుండి వస్తుంది. నీకేమైనా అద్భుతాలు జరగాలనుకుంటే పైనుండి జరుగుతాయి. మన సంఘానికి, మన సేవకు ఏదైనా సహాయం కావాలంటే పైనుండి వస్తుంది. ఆత్మ కార్యాలు, ఉజ్జీవ కార్యాలు, దేవుని శక్తి కార్యాలు జరగాలంటే అవి మనలో నుండి రాదు, పైనుండి వస్తా ఉంటాయి. పైనుండి ప్రవహించు శక్తి. ఆమేన్, ఆమేన్. ఏ శక్తి అండి? పైనుండి ప్రవహించే శక్తి. సోదరుడా, సోదరి, నీ కుటుంబంలో ఎలాంటి నిరాశ నిస్పృహలు ఉన్నా సరే, నీకు సహాయం నీ చుట్టుప్రక్కల ద్వారా, ఎవరి ద్వారా రాకపోయినా సరే, నీకు ఒక యోర్దాను అనుభవం ఉన్నది. ఆ యోర్దాను అనుభవం ఏంటంటే పైనుండి నీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఏమని రాస్తారంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎటు చూడమన్నాడు? అందరు పైకి చూడండి. ఎటు చూడమన్నాడు? పైన ఉన్న వాటినే చూడండి. ఇది యోర్దాను అనుభవం. క్రైస్తవుడు దేవుని వైపు చూచేవాడే క్రైస్తవుడు. ఎలీషా దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు. ఆగు పైకి చూస్తా ఉన్నప్పుడు ఏలియా అంటున్నాడు, నా దగ్గర నుండి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు నీ దగ్గర ఉన్న ఆత్మలో రెండంతల ఆత్మ నాకు ఇవ్వు అన్నాడు. నీవి 4 అనుభవాలు పొందేవు కాబట్టి. ఏ 4 అనుభవాలు? గిల్గాలు అనుభవము, బేతేలు అనుభవము, యెరికో అనుభవము, యోర్దాను అనుభవం. ఈ 4 అనుభవాలు పొందేవు కాబట్టి నీకు 2 పాళ్ళ ఆత్మ వస్తుంది. ఆమేన్. సోదరుడా, సహోదరి, దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ఈ 4 అనుభవాల్లో నుండి మనం వెళ్ళాలి. ఎలీషా వెళ్ళాడు, ఎలీషా పొందాడు. ఆమేన్. చెప్పండి. ఎలీషా వెళ్ళాడు, ఎలీషా పొందాడు. ఇప్పుడు ఎలీషా స్థలంలో నీ పేరు చెప్పుకొని చెప్పు. నేను వెళతాను, నేను పొందుతాను. వెళతావా? గిల్గాల్లో నుండి వెళతావా? బేతేల్లో నుండి వెళతావా? యెరికోలో నుండి వెళతావా? యోర్దానులో నుండి వెళతావా? వెళితేనే మనం పొందుతాం. కావున మన ఆత్మీయ జీవితాలు, ప్రభువా ఈ అనుభవాలలో మమ్మలను నడిపించండి అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని, ప్రభువా మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము మాకు దయచేయండి నాయన. ఈ 4 అనుభవాలు మా జీవితంలో ఉండాలి ప్రభువా. మాలో ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రభువా. ఈ 4 అనుభవాలలో నుండి మేమందరము వెళ్ళాలి ప్రభువా. అప్పుడే 2 అంతల ఆత్మ మా మీదకి వస్తుంది కదా, 2 అంతల ఆశీర్వాదం మా దగ్గరకు వస్తుంది కదా ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. రక్షకుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. నేను దేవునితో చెబుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ప్రియాతి ప్రియమైన దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మశక్తిని, మీ సహాయమును మాకు మీరు అనుగ్రహించండి నాయన. ఆత్మీయ అనుభవాలు చాలా అవసరము మాకు. ఈ అనుభవాలు మేము నేర్చుకోవాలి, మార్చుకుంటూ ఉండాలి. ఈ అనుభవంలో నుండి మేము వెళుతూ ఉండాలి ప్రభువా. అప్పుడే మా యొక్క ఆత్మలు వర్ధిల్లుతాయి.
అప్పుడే రెండంతల ఆశీర్వాదాలు మాకు వస్తాయి కదా. దేవాటి కృపను మా అందరికి మీరు దయచేయండి. ఈ ప్రియులందరినీ మీరు దర్శించండి. ఎలీషా ఎలాగూ ఏలియాను వెంబడించాడో మేము కూడా మిమ్మల్ని అలాగూ వెంబడిస్తా ఉండాలి ప్రభువా. నిరంతరం మిమ్మల్ని వెంబడించాలి. మేము ఆగిపోయే వారముగా ఉండకూడదు ప్రభువా. ఆయా గిల్గాలులో అగగును సమూయేలు తుత్తునీలుగా నరికి వేశాడు. మా జీవితంలో మమ్మల్ని ఆపుచున్న ఆటంకాలు తుత్తునీలుగా మేము నరికేసుకోవాలి. గిల్గాలు అనుభవం మాకు దయచేయండి. గిల్గాలు అనుభవం దగ్గర నుండి యోర్దాను అనుభవం వరకు మేము ఎదగాలి ప్రభువా. దేవాటి కృపను మా అందరికీ మీరు దయచేసి ఈ వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకో.